సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా అన్ని శాఖల అధికారులు సమిష్టి కృషితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. గురువారం ఐడిఓసి సమావేశ హాల్ నందు నూతన సంవత్సర వేడుకల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో జిల్లా అభివృద్ధికి కొత్త ఉత్సాహంతో అన్ని శాఖల అధికారులు పనిచేయాలన్నారు. గత ఏడాది తనకు జిల్లాలో పూర్తి చేసిన తొలి సంవత్సరంగా చాలా విలువైన అనుభవాలను అందించిందని తెలియజేశారు. జిల్లా ఆఫీసర్స్ కి కలెక్టరేట్ స్టాఫ్ కి అందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు. సో నేను కూడా వచ్చి జనవరి 4th వస్తే 1 year అవుతుంది. అది కూడా సో నేను ఫస్ట్ 4 years కూడా హైదరాబాద్లో చేసే యూజువల్లీ హెడ్ ఆఫీసర్స్ వచ్చిన వెంటనే జిల్లాలో ఉండాలి. కానీ అన్ఫార్చునేట్లీ హెచ్ఎండిలో పనిచేయడం జరిగింది. 3.5 years 7-8 months టీఎస్పీఎస్ పనిచేయడం జరిగింది. అది అయినాక ముందు వనపర్తిలో ట్రైనింగ్ అయినాక మళ్ళీ ఇక్కడ సౌత్ తెలంగాణలోనే గద్వాల్కి రావడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ ఎందుకు చెప్తున్నానంటే నాకు కూడా ఇది ఫస్ట్ ఇయర్ కలెక్టరేట్లో పనిచేయడం, గవర్నమెంట్ ఫీల్డ్లో పనిచేయడం. సో ఈ ఫంక్షన్ గురించి కూడా ఇట్లా ఆర్గనైజ్ చేస్తారని నేను అనుకోలేదు. సో హైదరాబాద్లో ఉంటే జనరల్లీ అక్కడ ఉన్న మినిస్టర్స్కి ఏదైనా కలిసి మనం జస్ట్ పలకరించి వెళ్ళడం ఒక ప్రాక్టీస్. కానీ ఇప్పుడు అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్టు ఇది ఎందుకు పెట్టుకున్నామంటే మన ఆలోచన ఏముంది, మీ ఆలోచన ఏముంది, అది ఒకటి 1 year ప్లాన్ అనేది నేను హెచ్ఎండిఏ తర్వాత కొన్ని ఫారిన్ ఆర్గనైజేషన్తో కూడా పనిచేశాను. వాళ్ళ నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే వాళ్ళు ఎంటైర్ ఇయర్కి ముందే ప్లాన్ ఉంటుంది. ఈ మంత్లో ఇది చేయాలి, ఈ వర్క్ ఇది చేయాలి అనేది ఒక ఎయిమ్తో ఒక లక్ష్యంతో వెళ్తుంటారు. సో ఇప్పుడు కూడా మనం కూడా లాస్ట్ ఇయర్ 1 year ఇప్పుడు 1 year అయితే నేను కూడా జనవరి 4th వస్తే ఆలోచిస్తుంటే ఎక్కడెక్కడ బాగా చేసినాము, ఎక్కడెక్కడ వెనకబడి ఉన్నామనేది చూసుకొని నెక్స్ట్ ఇయర్కి మనం ప్లాన్ చేసుకోవాలి. సో దానికోసం ఇట్లాంటి ఫంక్షన్స్ మనకి హెల్ప్ అవుతున్నాయి. తర్వాత అందరూ చెప్పినట్టు నేను అడ్మినిస్ట్రేషన్లో ఒక స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తానంటే డెలిగేషన్ ఆఫ్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ముందు కూడా కొన్ని మందికి చూసినాను. ప్రతి ఒక్క ఆఫీస్ దాంట్లో మనం అందరికీ సేవలు అందించాలంటే, ప్రజలందరికీ కూడా మన ప్రభుత్వ పథకాలు వెళ్ళాలంటే ఎవరు ఒకరి నుంచి పాజిటివిటీ కాదు. మనం టీం వర్క్ చేస్తేనే ఏది ప్రభుత్వ ఆలోచన ఏముంటుంది, అది గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి అంటే ఆ టీం వర్క్ అనేది ఇంపార్టెంట్. తర్వాత దీంట్లో కూడా స్కూల్ ఫీడింగ్ అనేది కాకుండా మీరు డిఫరెంట్ స్థాయి అధికారులు ఏముంటారో ఆ పని వాళ్ళు చేసుకోవాలి. సో అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పంచాయత్ సెక్రటరీ ఉండొచ్చు, మనకి ఇప్పుడు ఇయర్ రెవెన్యూకి మంచి ఇయర్ అని అనుకుంటున్నాను. సో మళ్ళీ విఆర్ఓ సిస్టమ్ వాపస్ వస్తుంది. తర్వాత రెవెన్యూ చట్టం కూడా చేంజ్ అయ్యింది కాబట్టి అంత మార్పులు ఏం చెప్తున్నారు, ఇయర్ చాలా మార్పులు అవుతున్నాయి. సో నేను కూడా ఆలోచిస్తున్నాను, ఫస్ట్ ఇయర్ కాబట్టి నాకు కూడా చాలా నేర్చుకోవడంతోనే అయింది. చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, 34-35 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఈచ్ డిపార్ట్మెంట్ నేను అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ జనరల్ చేసినారు, అది కూడా చేయలేదు నేను. కాబట్టి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ మీరు కూడా మీ ఆలోచన ఏముంది, అట్లాంటి ఏదైనా ఇన్నోవేటివ్స్ ఐడియా ఉంటే ప్రైవేట్ సెక్టర్ నుంచి మనం ఏం గవర్నమెంట్ సెక్టర్స్ అందరూ కూడా ఒక సంవత్సరాలు ప్రత్యేకత ఉంటాయి. అందుకనే ఈ కొత్త సంవత్సరాలు వచ్చే వరకు చాలా మందికి మంచిగా తీసుకురావడానికి సాయశక్తుల మనం ఉదయం కలిసికట్టుగా పనిచేయాలి. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు కూడా మనం ప్రజల్లోకి తీసుకోవాలంటే మనం అందరం కలెక్టర్ గారికి చేరువగా మనం అందరూ పనిచేయాలని అందరూ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ సార్కి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మానగారు కానీ నేను మాట్లాడుతూ వచ్చే సంవత్సరం తీర్మానాలు చేసుకున్నాను. ఆ తీర్మానాలు కూడా ఒకటి చేస్తారు, మళ్ళీ తర్వాత మళ్ళీ యథావిధి వచ్చేస్తారు. అట్లా కాకుండా ఇప్పుడు మార్పు అనేది మనం తక్షణం నూతనం, ప్రతి క్షణం నూతనమైంది. మనకి గడిచిపోయిన క్షణం వల్ల పాతదే, ప్రతి క్షణం మనం ఉన్నదంతా కూడా నూతనమైంది. కాబట్టి ఆ మార్పు ప్రతి క్షణం మనం దాంట్లో మనం భాగమైంది ముందు వాళ్ళు మనందరూ బాధ్యత. జిల్లా కలెక్టర్ గారు మనకి ఇచ్చే మద్దతు అనేది చాలా చాలా గొప్పది. సార్ కానీ మనకి ఎంత సపోర్ట్గా ఉండాలని మీ అందరికీ తెలుసు. ప్రతి అంశంలో కూడా చాలా సున్నితంగా చెప్పి పని తీసుకోవడంలో సార్ మరి జిల్లాకు నేటి 2025
వినూత్నమైనటువంటి సమస్య మన బ్రిటిష్ కాలం నుంచి వచ్చినటువంటి ఆనవాయి కాబట్టి దానికోసం జరుపుకోవాలని చెప్పి ఆ రోజు తీర్మానం చేసుకోవడం జరిగింది. మరి అదే ఆనవాయితీని ఇక్కడ కూడా కొనసాగిస్తే బాగుంటుందని చెప్పి మరి ఏవో గారు అంటే వచ్చేటప్పుడు బహుశా ఇదంతా అలంకరణ చేస్తుంది. సార్ ఉండి ఒక మాట చెప్పినారు, సార్ ఎక్కడ చేద్దాం అంటే కలెక్టర్ గారి ఛాంబర్లో కలిస్తే కలెక్టర్ గారికి విషయం చేస్తాం వచ్చేస్తాం, అంతేగాని కలెక్టర్ గారి ఆలోచనలు కానీ ఉద్యోగస్తుల ఆలోచనలు కానీ తర్వాత కొన్ని మంచి మాటలు చెప్పేటటువంటి అవకాశం మనం ఇక్కడ మీటింగ్ హాల్లో పెడితే బాగుంటుందని చెప్పి మరి అనుకోవడం, మరి ఆ కార్యక్రమానికి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి సానుకూలంగా స్పందించడం హర్షించదగినటువంటి విషయం. మరి ఇంకా పోతే ఉద్యోగస్తులు ఎవరు కొట్టినంటే మన బతుకు తెరువు కోసం, మన పిల్లల సాకారం కోసం, మన కుటుంబాన్ని మంచిగా మరి హుందాగా ఉంచడం కోసం ప్రభుత్వము ప్రజలకు సేవ చేయడానికి ప్రజల డబ్బుతో మనను జీతం ఉంచుకున్నటువంటి వాళ్ళే ఉద్యోగస్తులు అనేది నా భావన. అంటే మన దగ్గర వచ్చేటటువంటి ప్రతి పిటిషనర్ కూడా ఆయన మనకు జీతం చెల్లిస్తున్నాడు అనేటటువంటి భావన ప్రతి ఉద్యోగిలో ఉండాలి. మరి ఎందుకంటే మనం ఇంటికాడ చూస్తాం 4 ఎకరాల పొలం